నమస్కారము. ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని ఈ రోజున మీ ముందర ప్రస్తావించదలుచుకున్నా. తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి జూలై 14వ తారీఖున ఒక నిర్ణయం తీసుకున్నది 134 తీర్మానం ద్వారా. ఆ తీర్మానము టీటీడీలో ఉన్నటువంటి 3 అతి ముఖ్య హాస్పిటల్స్కి సంబంధించి బర్డ్స్, స్విమ్స్, పద్మావతి చిన్నపిల్లల హాస్పిటల్కి సంబంధించిన వైద్య సరఫరాదారుల కోసం టర్నోవర్ నిబంధనల సడలింపుకు సంబంధించి నారా లోకేష్ గారి ఇన్ఫ్లుయెన్స్తో, ఆయన ఆదేశాలతో పటిష్టమైన సరఫరాదారుల నిబంధనల్ని తుంగలోకి తొక్కి వాళ్లకు అనుకూలమైనటువంటి పనికిమాలిన సరఫరాదారులకు రహదారులు వేయటానికి టీటీడీ తన నిబంధనల్ని పూర్తిగా సడలించింది. వార్షిక టర్నోవర్ కనీసం శస్త్రచికిత్స మరియు ఇంజెక్షన్లు, జీవనాధారాల ఔషధాలు, వీట్లకు సంబంధించిన ప్రమాణాలకు సంబంధించి ముఖ్యంగా ఔషధాలు, ఇంజెక్షన్లు, వీట్లకు సంబంధించిన కనిష్ట వార్షిక టర్నోవర్ గతంలో 100 కోట్లు ఉంటే, సరఫరాదారుల టర్నోవర్ 100 కోట్లుంటే తప్ప బిడ్డింగ్లో పాల్గొనేటువంటి అవకాశం లేదు. దాన్ని పూర్తిగా సడలించి 25 కోట్లు ఉంటే చాలు అన్నటువంటి నిర్ణయం తీసుకున్నది. అత్యంత ప్రాణాధార మెడిసిన్స్ ని కొనటానికి తీసుకున్న నిర్ణయం ఇది. ఒక అజ్ఞాత కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు కారణంగా, ఈ అజ్ఞాన కమిటీ, అవినీతి కమిటీ ఇచ్చినటువంటి సిఫారసు మేరకు, నారా లోకేష్ గారి ఆదేశం మేరకు టీటీడీ పాలక మండలి ఇంత దారుణమైన ప్రాణాంతక చర్యలకు దిగజారింది. అలాగే ఒకటేమో 100 కోట్ల నుంచి 25 కోట్లకు తగ్గించింది, మరొకటి 10 కోట్ల రూపాయలు ఉంటే చాలనేటువంటి నిర్ణయం కూడా ఇందులో తీసుకున్నారు. మరో నిర్ణయాన్ని 15 కోట్లుంటే చాలనేటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు. ఈ మెడిసిన్స్ అన్నీ కూడా అత్యవసరమైనటువంటివి, రోగుల ప్రాణాలు పోసేటువంటివి. వీళ్ల ప్రాణాలు పోసేటువంటి మందులు, శస్త్రచికిత్స పరికరాలు, వీటికి సంబంధించిన కొనుగోళ్లకు సంబంధించి, నాణ్యతకు సంబంధించి ఎక్కువ మంది బిడ్డర్స్ రావటానికి అవకాశం కల్పిస్తున్నాము. అందుకోసమని ఈ నిబంధనల్ని సడలిస్తున్నాము అని పాలక మండలి చేత ఒప్పించి నారా లోకేష్
ఆ అజ్ఞాన అవినీతి కమిటీ ద్వారా సిఫారసు చేయించినారు. దీని ద్వారా నాణ్యమైనటువంటి మందులు కొనటానికి అవకాశాలు పూర్తిగా తగ్గించి వేసినారు. ప్రజా ఆరోగ్యం వంటి సున్నితమైన విషయాలలో మందులు, ఇంజెక్షన్లు, బ్లడ్ బ్యాంక్ సామగ్రి, శస్త్రచికిత్స వినియోగ వస్తువుల సరఫరా కోసమని 100 కోట్ల టర్నోవర్ని 25 కోట్లకు తగ్గించటానికి టీటీడీ పాలక మండలి బరితెగింపు వెనుక చాలా పెద్ద అవినీతి కుట్ర ఉన్నది.